ఈరోజు పార్లమెంట్ ఎన్నికలకు సందర్భించి మే 13 నాడు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాల రాజేంద్రరావు గారు తోటి మొన్ననే 4 లైన్ రోడ్డు కావాలన్నా ఇక్కడున్నటువంటి అన్ని గ్రామీణ ప్రాంతాలకు కంటిపల్లి గౌరవైన నీళ్లు కాలువల ద్వారా పొలాలకు తెచ్చే బాధ్యత నాది అని ఆనాడు చెప్పిన ఇవాళ కూడా మేము ముందర చెప్తా ఉన్నాం. ఆ కార్యక్రమం శురువైంది. ఇప్పటికే కాలువల తవ్వడానికి సంబంధించినటువంటి నిధులను ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ఆ కాలువల ద్వారా పొలాలకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది. నాకు సహకరించడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి పార్లమెంట్ సభ్యుడిని గెలిపించమని అడుగుతా ఉన్నా. 5 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటుంది. దున్నపోతు కట్టేసి బర్రెకు పాలు విండితో వస్తాయా? అట్లనే దయచేసి ఇలా ఎవరో బీజేపీ ఎవరో బీఆర్ఎస్ ఓటేస్తే లాభం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం 5 ఏళ్ళు ఉంటుంది. ఇప్పటికే ఎన్నికలు చెప్పినట్టుగా మా బండి రాజే చెప్తే అధికారం వచ్చిన 48 గంటల్లో ఆర్టీసీ బస్సులో తెలంగాణ అక్క చెల్లెలు అందరికి ఉచిత తగ్గించినాం. 500 సిలిండర్ ఇచ్చినాం. 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోయినే మీరు కూడా గట్ల ఇందిరా మిల్లు చేస్తారా అని అనుకుంటా ఉంది. కానీ ఈరోజు మేము తప్పకుండా 3500 ఇల్లు నియోజకవర్గానికి ఇప్పటికే శాంక్షన్ చేసినాం. రేపొద్దున కాంగ్రెస్ పార్టీ ఇండ్లు లేని వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తామనే మాట మనం చేస్తా ఉన్నా. మొత్తం గల్లా ఖాళీ చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట తప్పదని అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఎక్కడ నన్ను ఎక్కువ తీసుకుంటే వెంటనే సంబంధిత ఎంఆర్ఓ కంప్లైంట్ చేయండి. నేను ఇప్పుడే రాసుకుంటా. 500 సిలిండర్ 920 తీసుకొని 420 నీ ఖాతాలు వేస్తాడు. వేయకపోతే జైలు పోతారు. జాగ్రత్త ఎవరైనా అధికారులు. మేం కార్యకర్తల ఊర్లలో చెప్పండి. ఉద్యోగాలకు 3016 ఇవ్వకపోయి, 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయకపోయి. అందుకే వాళ్ళకి అదే బుద్ధితోటి దయచేసి కార్యకర్తలు ధైర్యంగా ఊర్లలో చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో, టిఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో, మనం ఏం చేయబోతున్నామో దయచేసి ఊర్లలో 2023 నుంచి ఏ ప్రధాన హామీలు ఉన్నాయో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ కావచ్చు, వచ్చే వర్షాకాలం నుంచి 500 రూపాయల బోనస్ కావచ్చు, 4000 పెన్షన్ కావచ్చు, కొత్త ఉద్యోగాలు కావచ్చు, నూతనంగా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అన్ని కూడా చేస్తామనే మాట ధైర్యంగా ఊర్లలో చెప్పండి. రాముడి పేరు మీద ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రాముడి పేరు మీద ఓట్లు అడుగుతా ఉన్నాడు. దయచేసి దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తికి ఉండాలి. 5 సంవత్సరాలుగా సోదరుడు గౌరవనీయులు బండి సంజయ్ గారు అక్కన్నపేట మండలానికి ఉస్మానాబాద్ నియోజకవర్గానికి ఏమన్నా చేసి ఉంటే ఇదే అంబేద్కర్ సాక్షిగా చర్చకు రమ్మని అడుగుతా ఉన్నాం. ఏం చేయడు, ఏం ఊర్లలోకి రాలే. మనకు కావాల్సింది పని. కాలువలు నీళ్లు కావాలన్నా, హామీలు అన్ని అమలు కావాలన్నా 5 సంవత్సరాలు ఉండే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పార్లమెంట్ సభ్యుడు చదువుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఒక్కసారి ఆశీర్వదించమని చెప్పి కోరుతూ, నిన్న మొన్న చర్చ జరుగుతా ఉంది. మొత్తం దేశంలో 30 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి మెజారిటీ 30 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి అంత మెజారిటీ వచ్చింది. కానీ నరేంద్ర మోడీ మాకు 400 సీట్లు ఇవ్వమని అడుగుతుండు. 400 సీట్లు ఎందుకట? 330 350 సీట్లుంటే కూడా ప్రభుత్వాన్ని నడుపుతున్నావు కదా. దేశంలో మొత్తం సంపద తీసుకుపోయి ఆదాని అమ్మానికి అప్ప చెప్తున్నావు కదా. మన 400 సీట్లు ఎందుకు అని అడిగితే, రాబోయే కాలంలో యావత్ ఆస్తిని, దేశంలోని మొత్తం సంపద ఆదాని అంబానీ పేరు మీద తీసుకుపోయేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ తీసేసి అందరినీ రోడ్డు మీద వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. దయచేసి ఆలోచన చేయండి. బండి సంజయ్ సవాల్ చేస్తా ఉన్నాడు. రా, ఏ గుడికంటే ఆ గుడికోదాం. నీ వీడియో కూడా ఉంది. నీవు కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి దయచేసి ఇలా అక్కడి నుంచి ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ కావచ్చు, ఆనాడు మండల కమిషన్ వ్యతిరేకంగా కమ్మడలం తీయడం కావచ్చు, రాజ్యసభలో మరి లోక్సభలో రిజర్వేషన్ వ్యతిరేకంగా అఫిడవిట్ కావచ్చు, ఇవన్నీ కూడా చేసిర్రు.
For more videos like this, subscribe Big TV channel.